హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాక్షసుడితో రొమాన్స్. ప్రాణం కాపాడితే మంచం మీద బందీని చేసి తన వశం చేసుకున్నాడు ఆ రాక్షసుడు. ఆమె పెదవులు వద్దు అంటున్నా అతని కరుకు స్పర్శకు ఆమె శరీరం ఎందుకు అంతలా లొంగిపోతుంది? ఆ రాక్షసుడి ప్రేమలో తను కరిగిపోతుందా? లేక ఆ నరకం నుండి బయటపడుతుందా? అన్నది ఈ కథలో చూద్దాం. ఇక కథలోకి వెళితే ఆ రాత్రి గడియారం ములులు కూడా భయంతో ఆగిపోయాయా అన్నట్లుగా సమయం స్తంభించిపోయింది. అడవి మధ్యలో ఉన్న ఆ పాత బంగళాలో బయట వీస్తున్న గాలి కన్నా లోపల అంజలి మనసులో రేగుతున్న తుఫాను 100 రెట్లు భయంకరంగా ఉంది. గదిలో వెలుగుతున్న చిన్న దీపం ఆరిపోయేలా కిటికీలో నుంచి గాలి వీస్తోంది. విక్రమ్ ఆమెను మంచం మీదకు నెట్టిన క్షణం అంజలి గుండె ఆగిపోయినంత పనయింది. విక్రమ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ కాలు పట్టుకుంటాను. నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అని ఆమె వణుకుతున్న గొంతుతో బతిమలాడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కాలువలు కడుతున్నాయి. కానీ విక్రమ్ కళ్ళల్లో ఒకటే జ్వాల. అది కామమా లేక ఆమెను పూర్తిగా సొంతం చేసుకోవాలనే పిచ్చితనమా అర్థం కావడం లేదు. మానవత్వంతో అతని ప్రాణం కాపాడినందుకు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు. కృతజ్ఞత చూపాల్సిన చోట ఆమె జీవితాన్ని బలి తీసుకున్నాడు. అతను ఆమె దగ్గరకు అడుగులు వేస్తుంటే ఆమె మంచం మీద వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. కానీ అతని బలమైన చేతులు ఆమెను బంధించాయి. ఆమెను లాగి తన ఛాతీకి అదుముకున్నాడు. అంజలి తన 2 చేతులతో అతని ఛాతీ మీద కొడుతూ వద్దు వద్దు నన్ను వదలండి అని అరుస్తుంది. కానీ ఆ విచిత్రం ఏమిటో ఆమెకే అర్థం కావడం లేదు. ఆమె ఎంత వద్దు అనిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతోంది. అతని స్పర్శలో రాక్షసత్వం ఉంది. కానీ అదే సమయంలో ఎదిరించలేని ఒక మత్తు ఉంది. ఆ వేడి శ్వాస ఆమె మెడను తాకుతుంటే ఆమెలో ప్రతిఘటించే శక్తి సన్నగిల్లిపోతోంది. తను అతన్ని ద్వేషించాలి, అసహ్యించుకోవాలి. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇంతలో విక్రమ్ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. అతని పెదవులు ఆమె మెడపై గాఢమైన ముద్రలు వేస్తున్నాయి. అంజలి కళ్ళు మూసుకొని ఆ బాధను, ఆ తెలియని సుఖాన్ని ఒకేసారి అనుభవిస్తోంది. ఆమె చేతులు నెమ్మదిగా అతని వీపును చుట్టుకున్నాయి. అది చూసి విక్రమ్ పెదవులపై ఒక గర్వకారణమైన చిరునవ్వు వెలిసింది. నువ్వు నాదానివి అంజలి. నీ ప్రాణం, నీ దేహం, నీ మనసు అంతా నాదే అంటూ గుసగుసలాడాడు. ఒక్క ఉదుటున ఆమెను మంచం మీదకు చేర్చి ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చేశాడు. చల్లటి గాలి ఆమె దేహాన్ని తాకుతుంటే సిగ్గుతో ఆమె వణికిపోయింది. కానీ విక్రమ్ కళ్ళు ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఆమె కళ్ళు మూసుకోగానే ఆమెపై చేరి తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఆ రాత్రి ఆ గది 4 గోడల మధ్య అంజలి రోదనలు, విక్రమ్ రాక్షస ప్రేమ కలిసి ఒక వింతైన శబ్దాన్ని సృష్టించాయి. ఆమెకు అది నరకమే. కానీ ఆ నరకంలోనే ఒక తెలియని స్వర్గం కూడా దాగి ఉంది. ఎంత కఠినంగా ప్రవర్తించినా అంజలికి నొప్పి తెలియకుండా అతను చూసుకున్న తీరు ఆమె మనసులో ఒక మూల అలజడి రేపుతోంది. ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాలను చీల్చుకొని ఆమె ముఖం మీద పడేసరికి అంజలి కళ్ళు తెరిచింది. తల భారంగా ఉంది. ఒళ్ళంతా నొప్పులు. పక్కకి తిరిగి చూస్తే విక్రమ్ లేడు. రాత్రి జరిగిందంతా ఒక పీడకలలా అనిపించింది. కానీ మంచం మీద చెరిగిపోయిన దుప్పట్లు, తన ఒంటి మీద ఉన్న ఎర్రటి గుర్తులు అది నిజమేనని పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఆమె నెమ్మదిగా లేచి పక్కనే ఉన్న ఒక పెద్ద తెల్లటి దుప్పటిని తన దేహానికి చుట్టుకుంది. గది చాలా విశాలంగా ఉంది. పాతకాలపు రాచరికపు గదిలా ఉంది. పెద్ద పెద్ద చెక్క బీరువాలు, పురాతనమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళింది. బయట చూస్తే చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన ప్రహరీ గోడ. ఆ బంగ్లా దాటి బయటకు వెళ్ళడం అసాధ్యం అని ఆమెకు అర్థమైంది. ఒక నిట్టూర్పు విడిచింది. ఎందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు ఇలా జరగాలి అని తనలో తాను ప్రశ్నించుకుంది. కన్నీళ్లు బుగ్గల మీద జారుతున్నాయి. వారం క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది.
అంజలి ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. ఆ రోజు డ్యూటీ ముగించుకొని తన స్కూటీ మీద అడవి మార్గం గుండా వస్తుండగా రోడ్డు పక్కన రక్తపు మడుగుల్లో పడి ఉన్న విక్రమ్ కనిపించాడు. అతని కడుపులో కత్తిపోటు ఉంది. ఎవరైనా చూసి ఉంటే భయంతో పారిపోయేవారు. కానీ అంజలిలోని నర్స్ మనసు ఊరుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి తన చున్నీ చించి కట్టుకట్టింది. అంబులెన్స్కి ఫోన్ చేసింది. అప్పుడు అతను కళ్ళు సగం తెరిచి ఆమె ముఖాన్ని చాలా తీవ్రంగా చూశాడు. ఆ చూపులోని తీవ్రత ఆమెకు అప్పుడే భయం వేసింది. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. కానీ 2 రోజుల క్రితం హాస్పిటల్ నుండి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఆమె స్కూటీని అడ్డగించారు కొందరు రౌడీలు. అంజలి భయంతో వణికిపోతుండగా విక్రమ్ ఒక నల్లటి కారులో నుండి దిగాడు. ఏమీ మాట్లాడకుండా ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. ఒక గుడికి తీసుకువెళ్ళి ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఆమె ఏడుస్తున్నా మొత్తుకుంటున్నా ఎవ్వరూ ఆపలేదు. ప్రాణం కాపాడినందుకు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఈ అడవి మధ్యలో ఉన్న ఇంట్లో పడేశాడు. ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వచ్చిన అంజలి కోపంతో పిడికిలి బిగించింది. లేదు, నేను ఈ రాక్షసుడితో ఉండలేను. ఇక్కడి నుండి ఎలాగైనా పారిపోవాలి అని నిశ్చయించుకుంది. గది తలుపు వైపు వెళ్ళి హ్యాండిల్ తిప్పింది. ఆశ్చర్యంగా తలుపు లాక్ చేసి లేదు. నెమ్మదిగా తలుపు తెరిచి బయటకు అడుగుపెట్టింది. ఆ బంగళా లోపల చాలా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద హాల్, చెక్క మెట్లు, గోడల మీద పాతకాలపు రాజుల ఫోటోలు, కొన్ని ఆయుధాలు వేలాడుతున్నాయి. ఆమె మెట్లు దిగి కిందకు వెళ్ళింది. మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది. కిటికీలన్నీ ఇనుప గ్రిల్స్తో మూసి ఉన్నాయి. ఆమె చుట్టూ కలియ చూస్తుండగా వెనక నుండి ఒక గొంతు వినిపించింది. అమ్మగారు, నిద్ర లేచారా? అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఒక 60 ఏళ్ల వయసున్న మహిళ చేతిలో కాఫీ కప్పుతో నిలబడి ఉంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఎవరు మీరు? నన్ను ఇక్కడి నుండి పంపించండి ప్లీజ్ అని బతిమలాడింది అంజలి. ఆమె నవ్వి, నా పేరు పార్వతి, ఈ ఇంట్లో పనిచేస్తుంటాను. విక్రమ్ బాబు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. ముందు ఈ కాఫీ తాగండి అంటూ కప్పు ముందుకు చాపింది. అంజలి కోపంగా ఆ కప్పును పక్కకు నెట్టింది. బాబుగారా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు అతను. ప్రాణం కాపాడితే బంధించి పెళ్లి చేసుకున్నాడు. నన్ను ఇక్కడి నుండి ఎలాగైనా పంపించండి పార్వతమ్మ గారు, మీకు దండం పెడతాను అని ఏడుస్తూ అడిగింది. పార్వతమ్మ మొహంలో జాలి కనిపించింది. అమ్మా, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ విక్రమ్ బాబు గురించి మీకు పూర్తిగా తెలియదు. ఆయన కోపం వెనక పెద్ద కథే ఉంది. ఆయన్ని రాక్షసుడు అనకండి. ఆయన మనసు చాలా మంచిది. ఒక్కసారి ఆయన మాట వింటే మీకే అన్నీ అర్థమవుతాయి. అయినా ఈ కాంపౌండ్ వాల్ దాటి ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. అది ఆయన ఆర్డర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంజలికి ఏం చేయాలో పాలుపోలేదు. హాల్లోని ఒక సోఫాలో కూలపడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. పారిపోవడానికి దారులు అన్నీ మూసుకుపోయాయి. తన భర్త ఒక కిడ్నాపర్, ఒక రాక్షసుడు. కానీ ఆమె శరీరం, ఆమె మనసులోని ఒక మూల అతన్ని ఎందుకు కోరుకుంటుంది? ఆమె ఎంత వద్దు అనిందో అతని స్పర్శ తగలగానే అతనికి ఎందుకు దాసోహం అవుతుంది? ఆమె ఎంత ప్రయత్నించినా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. రాత్రి జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. అతను ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చేసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఆరాధన ఆమెను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆమెపై చేరి అతను చూపించిన ప్రేమావేశం ఒక సాధారణ కిడ్నాపర్కి ఉండే లక్షణం కాదు. మధ్యాహ్నం అయింది. అంజలి గదిలోనే కూర్చొని ఉంది. పార్వతమ్మ తెచ్చిన భోజనం అలాగే టేబుల్ మీద చల్లారిపోతుంది. సాయంత్రం 4 గంటల సమయానికి బయట కార్ హారన్ వినిపించింది. అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. విక్రమ్ వచ్చాడు. గది తలుపులు తెరుచుకున్నాయి. విక్రమ్ లోపలికి వచ్చాడు. పొడవైన ఆకారం, గంభీరమైన ముఖం. అతను చేతిలో ఒక కవర్తో వచ్చాడు. అంజలి భయంగా వెనక్కి జరిగి గోడకు ఆనుకొని నిలబడింది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో రాత్రి ఉన్న కామం లేదు. ఒక వింతైన ప్రశాంతత ఉంది. టేబుల్ మీద ఉన్న భోజనం చూసి అతని ముఖం సీరియస్ అయ్యింది. భోజనం చేయలేదా అని అడిగాడు కఠినంగా. అంజలి ఏం మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది. అతను దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు.
అంజలి వణికిపోయింది. కానీ అతను లాగలేదు. నువ్వు భోజనం చేయకపోతే నీకు ఎలా శిక్ష వేయాలో నాకు తెలుసు అంజలి అని నెమ్మదిగా కానీ బెదిరింపుగా అన్నాడు. అంజలి కన్నీళ్లతో అతని కళ్ళల్లోకి చూసింది. నన్ను ఎందుకు బంధించావు విక్రమ్? నా ప్రాణం తీసేయ్, కానీ ఇలా ప్రతి క్షణం చంపకు. నేను నీకు ఏం అన్యాయం చేశాను అని అడిగింది. విక్రమ్ ఆమె మాటలకు నవ్వాడు. ఆ నవ్వులో ఒక క్రూరత్వం ఉంది. నువ్వు నాకు అన్యాయం చేయలేదు అంజలి, సాయం చేశావు. దానికి బహుమతిగానే ఈ జీవితం ఇచ్చాను. నువ్వు నా భార్యవి, ఈ ఇంట్లో రానివి. నీకు కావలసినవన్నీ ఇక్కడ ఉంటాయి, ఒక్క స్వేచ్ఛ తప్ప అన్నాడు. నాకు ఈ నరకం వద్దు అని అరుస్తూ కోపంగా విక్రమ్ ఛాతీ మీద కొట్టింది. విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె 2 చేతులను తన ఒకే చేత్తో పట్టుకొని ఆమెను లాగి తన మీద పడేసుకున్నాడు. ఇద్దరి మధ్య దూరం చెరిగిపోయింది. విక్రమ్ వేడి శ్వాస ఆమె ముఖాన్ని తాకుతుంది. కోపం వద్దు అంజలి, నీ కోపం నాలోని రాక్షసుడిని నిద్రలేపుతుంది. మళ్ళీ రాత్రి జరిగినది జరగకూడదు అనుకుంటే చెప్పినట్లు విను అని హెచ్చరించాడు. కానీ ఆశ్చర్యం, అంజలి శరీరం మళ్ళీ అతనికి స్పందిస్తోంది. ఆమె ఎంత వద్దు అనుకునిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతుంది. ఆమె కళ్ళు మూసుకుపోయాయి. ఆమె ఎంత ప్రయత్నించినా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమెను వదిలేశాడు. తయారవ్వు, మనం ఒక చోటికి వెళ్ళాలి అంటూ చేతిలో ఉన్న కవర్ని ఆమె మంచం మీద విసిరాడు. ఎక్కడికి అని అంజలి భయంగా అడిగింది. నీ గతం దగ్గరికి అని సమాధానం ఇచ్చాడు విక్రమ్. అంజలికి అర్థం కాలేదు. నువ్వు నన్ను ఆ రోజు కాపాడడం యాదృచ్ఛికం కావచ్చు అంజలి, కానీ నిన్ను వెతుక్కుంటూ నేను రావడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి అంటూ అతను తన జేబులో నుంచి ఒక పాత నలిగిపోయిన ఫోటో తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఫోటో చూసిన అంజలి కళ్ళు ఆశ్చర్యంతో భయంతో పెద్దవయ్యాయి. చేతిలో ఫోటో కింద పడిపోయింది. గుండె ఆగినంత పనయింది. కింద పడిన ఆ పాత ఫోటో వైపు చూస్తూ అంజలి శిలలా మారిపోయింది. ఆమె గుండె వేగం పెరిగింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, చిన్ననాటి అంజలి. కానీ ఆమె పక్కన ఒక 10 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కళ్ళలో ఒక వింతైన క్రూరత్వం, కోపం ఉన్నాయి. ఆ అబ్బాయి విక్రమ్. వాళ్ళిద్దరి వెనక ఒక పెద్ద ఇల్లు కాలిపోతూ ఉంది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఇది ఇది ఎలా సాధ్యం అని అంజలి వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆమెకు ఆ సంఘటన గురించి ఎలాంటి జ్ఞాపకం లేదు. తన గతం అంతా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకుంది. కానీ ఈ ఫోటో ఆమె నమ్మకాలను పునాదులతో సహా కదిలించేసింది. విక్రమ్ నెమ్మదిగా కిందకు వంగి ఆ ఫోటోను తీసుకున్నాడు. అతని వేళ్ళు ఆ ఫోటోలోని మంటల మీద తగిలాయి. నీకేమీ గుర్తులేదా అంజలి? ఎందుకంటే ఆ రోజు జరిగిన భయంకరమైన సంఘటనల తర్వాత నీ మైండ్ ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేసింది. కానీ నా మైండ్ అలా కాదు. ఆ మంటలు నా గుండెల్లో ఇంకా రగులుతూనే ఉన్నాయి అన్నాడు విక్రమ్ కఠినంగా. అంజలికి భయంతో పాటు తల తిరుగుతున్నట్లు అనిపించింది. నువ్వేం మాట్లాడుతున్నావు విక్రమ్? నాకసలు నువ్వెవరో తెలియదు. నిన్ను ఆ రోజు రోడ్డు మీద చూడడమే మొదటిసారి అనుకున్నాను. నా ప్రాణం కాపాడినందుకు కాదు, అతని ప్రాణం కాపాడినందుకు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ అసలు నిజమేంటి అంటూ ఏడ్చింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. నిజం తెలుసుకోవాలంటే నాతో రా. నేను ఇచ్చిన బట్టలు వేసుకొని కిందకి రా. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను అని కరాఖండిగా చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. అంజలి మంచం మీద ఉన్న ఆ కవర్ని తెరిచింది. అందులో ఒక అందమైన ఎర్రటి చీర ఉంది. ఆమెకు చీర కట్టుకోవడం రాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలంకరించుకునే ఓపిక, ఆసక్తి ఆమెకు లేవు. కానీ విక్రమ్ మాట కాదంటే ఏం చేస్తాడో అని భయం. నెమ్మదిగా చీర కట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు కళ్ళల్లో నిండిపోవడం వల్ల ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. కుచ్చుళ్ళు సరిగ్గా రావడం లేదు. 5 నిమిషాలు గడిచాయి. అంజలి ఇంకా చీరతో కుస్తీ పడుతూనే ఉంది. ఇంతలో గది తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. విక్రమ్ లోపలికి వచ్చాడు.
ఆమె పడుతున్న ఇబ్బందిని చూశాడు. ఏం మాట్లాడకుండా ఆమె దగ్గరికి వచ్చాడు. అతను దగ్గరికి రాగానే అంజలి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. వద్దు, నేను కట్టుకుంటాను, నువ్వు బయటకు వెళ్ళు అని కంగారుగా అంది. కానీ విక్రమ్ ఆమె మాట వినలేదు. ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతుల్లో ఉన్న చీర అంచులను పట్టుకున్నాడు. నేను చేస్తాను అన్నాడు నెమ్మదిగా. అతని గొంతులో ఈసారి కోపం లేదు, ఒక రకమైన ఆర్ద్రత ఉంది. కానీ అంజలికి గతం రాత్రి గుర్తుకు వచ్చింది. నిన్న రాత్రి ఇదే మంచం మీద ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చేశాడు. ఆమెపై చేరి తన రాక్షసత్వాన్ని, తన అధికారాన్ని ఆమెపై చూపించాడు. ఆ జ్ఞాపకం రాగానే ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. వద్దు విక్రమ్, నన్ను ముట్టుకోకు అని ఆమె చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ ఆమెను తన వైపు లాక్కున్నాడు. అతని చేతులు ఆమె నడుమును తాకాయి. ఆ విచిత్రం మళ్ళీ జరిగింది. ఆమె ఎంత వద్దు అనుకునిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతుంది. అతని స్పర్శలో మ్యాజిక్ ఉందో లేక ఆమె శరీరానికి అతని రాక్షస ప్రేమ అలవాటు పడిపోయిందో ఆమెకు అర్థం కాలేదు. అతను చాలా జాగ్రత్తగా ఒక కళాఖండాన్ని చెక్కుతున్న శిల్పిలా ఆమెకు చీర కట్టడం మొదలుపెట్టాడు. అతని వేడి ఊపిరి ఆమె మెడను, భుజాలను తాకుతుంది. అంజలి కళ్ళు మూసుకుపోయాయి. ఆమె ఎంత ప్రయత్నించినా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇంతలో ఆమె చేతులు నెమ్మదిగా అతని వీపు మీదకు చేరాయి. అతన్ని గట్టిగా హత్తుకోవాలన్న కోరిక ఆమెలో బలంగా కలుగుతోంది. ఒక కిడ్నాపర్తో, తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న రాక్షసుడితో ఇలాంటి ఫీలింగ్స్ కలగడం ఆమెకు సిగ్గుగా అనిపించింది. కానీ మనసు మాట శరీరం వినడం లేదు. చీర కట్టడం పూర్తయింది. విక్రమ్ ఆమెను అద్దం ముందుకు తీసుకువెళ్ళాడు. అద్దంలో అంజలి ఒక అప్సరసలా కనిపిస్తుంది. ఎర్రటి చీరలో, కళ్ళల్లో నీళ్లతో, భయంతో కూడిన అమాయకత్వంతో ఆమె అందం రెట్టింపు అయింది. విక్రమ్ అద్దంలో నుంచి ఆమె కళ్ళలోకి చూశాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంజలి. ఈ ఎరుపు రంగు నీకు బాగా నప్పుతుంది. రక్తపు రంగు, ప్రేమ రంగు రెండూ ఒకటే కదా అంటూ వింతగా నవ్వాడు. అంజలికి ఆ మాటలు అర్థం కాలేదు. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని కిందకు తీసుకువచ్చాడు. బయట చీకటి పడుతోంది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఆ పాత బంగళా ముందు ఒక నల్లటి ఎస్యూవీ కార్ ఆగి ఉంది. విక్రమ్ ఆమెను కారులో ఎక్కించి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయ్యింది. అడవి దారిలో కారు వేగంగా వెళ్తుంది. చుట్టూ దట్టమైన చెట్లు. చీకట్లో ఆ చెట్లు దయ్యాల్లా కనిపిస్తున్నాయి. కారులో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అంజలి కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. ఆమె బుర్రలో వేలాది ప్రశ్నలు. తన గతం ఏంటి? ఆ ఫోటోలో ఉన్న మంటల వెనక కథ ఏంటి? విక్రమ్ తనను ఎందుకు టార్గెట్ చేశాడు? కేవలం అతని ప్రాణం కాపాడినందుకు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు అనుకోవడం తన మూర్ఖత్వం అని ఇప్పుడు ఆమెకు అర్థమైంది. దీని వెనక పగ, ప్రతీకారం, ప్రేమ అన్నీ కలిసి ఉన్న ఒక భయంకరమైన గతం ఉంది. కారు ఒక అరగంట ప్రయాణం తర్వాత ఒక పాడుబడిన పెద్ద గేటు ముందు ఆగింది. ఆ గేటు చూస్తుంటే 100 ఏళ్ల క్రితం కట్టిన కోట గేటులా ఉంది. ఇనుప గేటుకు తుప్పు పట్టి ఉంది. విక్రమ్ కార్ హారన్ కొట్టాడు. లోపల నుండి ఒక ముసలి కాపలాదారుడు వచ్చి నెమ్మదిగా గేట్ తెరిచాడు. అతను అంజలి వైపు చాలా వింతగా, ఒక దయ్యాన్ని చూస్తున్నట్లు చూశాడు. ఆ చూపు అంజలికి భయం వేసింది. కారు లోపలికి వెళ్ళింది. అది ఒక పెద్ద ఎస్టేట్. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లుంది. మధ్యలో ఒక సగం కాలిపోయిన ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూడగానే అంజలికి ఫోటోలో ఉన్న ఇల్లు గుర్తుకు వచ్చింది. అవును, ఇది అదే ఇల్లు. ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇదే. కారు ఆ ఇంటి ముందు ఆగింది. విక్రమ్ కిందకు దిగి అంజలి వైపు తలుపు తెరిచాడు. దిగు అన్నాడు. అంజలి వణుకుతూ కిందకు దిగింది. చల్లటి గాలి వీస్తుంది. ఆ సగం కాలిపోయిన ఇంటిని చూస్తుంటే ఆమెకు తెలియని భయం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏదో తెలియని బాధ ఆమె గుండెను పిండేస్తోంది. ఇది ఇది ఏంటి విక్రమ్? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అంజలి అడిగింది.
విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని ఆ పాడుబడిన ఇంటి వైపు నడవడం మొదలుపెట్టాడు. చీకట్లో మెట్లు ఎక్కుతుంటే ఆమెకు కాలు స్లిప్ అయ్యింది. వెంటనే విక్రమ్ ఆమె నడుము పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. ఇద్దరి ముఖాలు చాలా దగ్గరగా వచ్చాయి. చీకట్లో కూడా విక్రమ్ కళ్ళలోని పదును ఆమెకు కనిపిస్తుంది. మళ్ళీ అదే ఫీలింగ్. ఆమె ఎంత వద్దు అనిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతుంది. ఆమె గుండె లయ తప్పుతోంది. ఆమె ఎంత ప్రయత్నించినా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇంతలో విక్రమ్ పెదవులు ఆమె పెదవుల దగ్గరకు వచ్చాయి. అతను ముద్దు పెట్టుకుంటాడేమో అని అంజలి కళ్ళు మూసుకుంది. కాని విక్రమ్ ఆమెను ముద్దు పెట్టుకోలేదు. ఆమె చెవి దగ్గరికి వచ్చి ఇది నీ ఇల్లు అంజలి, నీ అసలు ఇల్లు అని గుసగుసలాడాడు. అంజలి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నా ఇల్లా అంటే? అవును, 25 ఏళ్ల క్రితం నువ్వు పుట్టిన ఇల్లు, నీ తండ్రి కట్టించిన ఇల్లు, మరియు నా తండ్రిని సజీవ దహనం చేసిన ఇల్లు అని గట్టిగా అరిచాడు విక్రమ్. అతని అరుపు ఆ ఎస్టేట్ అంతా ప్రతిధ్వనించింది. అంజలికి భూమి బద్దలైనట్లు అనిపించింది. నా తండ్రా? నీ తండ్రిని చంపడమా? అబద్ధం. నా నాన్న ఒక చిన్న స్కూల్ టీచర్. ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు రాక్షసుడా అని ఏడుస్తూ అరిచింది. విక్రమ్ ఆమెను గట్టిగా పట్టుకొని కాలిపోయిన ఆ ఇంటి తలుపులు తన్నాడు. ఆ తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. లోపలంతా చీకటి, దుమ్ము, బూజు పట్టి ఉంది. విక్రమ్ జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి ఆన్ చేశాడు. ఆ వెలుతురులో పెద్ద పెద్ద గోడలు, కాలిపోయిన ఫర్నిచర్ కనిపిస్తున్నాయి. నీకు గుర్తున్న నీ తండ్రి నిన్ను పెంచిన తండ్రి. కానీ నిన్ను కన్న తండ్రి వేరు అంజలి. అతని పేరు రాజ్ కుమార్. ఈ ఊరికే పెద్ద జమీందార్. నా తండ్రి దేవేంద్ర. మీ నాన్న దగ్గర పనిచేసే ఒక నమ్మకస్తుడైన స్నేహితుడు. కానీ మీ నాన్న చేసిన ఒక ద్రోహం వల్ల నా తండ్రి బలి అయ్యాడు. ఈ ఇంట్లోనే, సరిగ్గా ఇక్కడే, నా కళ్ళ ముందే నా తండ్రిని అగ్నికి ఆహుతి చేశాడు నీ కన్న తండ్రి. విక్రమ్ మాటల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నంత కోపం ఉంది. అంజలికి ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. అదంతా నిజమైతే నన్ను ఎందుకు బంధించావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను చంపేయాల్సింది కదా అని వణుకుతూ అడిగింది. విక్రమ్ ఆమెను గోడకు అదిమి పట్టుకున్నాడు. అతని ముఖం ఆమె ముఖానికి చాలా దగ్గరగా ఉంది. చంపడం చాలా సులువు అంజలి. కానీ నరకం అనుభవించడం కష్టం. నిన్ను ప్రతి క్షణం చంపాలనుకున్నాను. మీ నాన్న చేసిన ద్రోహానికి అతని కూతురిగా నువ్వు శిక్ష అనుభవించాలి అనుకున్నాను. అందుకే అతని ప్రాణం కాపాడినందుకు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు అని అందరూ అనుకునేలా ప్లాన్ చేశాను. కానీ ఆ దేవుడు నా రాతను మార్చేశాడు అంటూ విక్రమ్ గొంతులో బాధ, ప్రేమ రెండూ ధ్వనించాయి. అంటే? అంజలి అడిగింది. విక్రమ్ ఆమె బుగ్గను నిమిరాడు. గతం రాత్రి ఆమెను అనుభవించినప్పుడు అతనిలో కలిగిన మార్పును గుర్తు చేసుకున్నాడు. పగ తీర్చుకోవడానికి ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చేశాడు. ఆమెపై చేరి ఆమెను హింసించాలనుకున్నాడు. కానీ ఆమె శరీరపు తీపి, ఆమె కన్నీళ్లలోని అమాయకత్వం, ఆమె అతనికి లొంగిపోయిన తీరు విక్రమ్లోని రాక్షసుడిని చంపేసి ఒక ప్రేమికుడిని నిద్రలేపాయి. ఆ రాత్రి ఆమెను అనుభవిస్తున్నప్పుడు అతనికి పగ తీరినట్లు అనిపించలేదు. తన ప్రాణం దొరికినట్లు అనిపించింది. నేను నిన్ను ద్వేషించాలి అంజలి. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నా పగ కంటే నా ప్రేమ పెద్దది అయిపోయింది. కానీ నా తండ్రి ఆత్మకు శాంతి కలగాలంటే ఈ ఇల్లు, ఈ రహస్యాలు అన్నీ బయటపడాలి అన్నాడు విక్రమ్ టార్చ్ లైట్ని ఒక మూసి ఉన్న గది తలుపు వైపు చూపిస్తూ. ఆ గది తలుపుకు పెద్ద ఇనుప తాళం వేసి ఉంది. ఆ గదిలో ఏముంది విక్రమ్ అని అంజలి భయంగా అడిగింది. నీ గతం తాలూకు అత్యంత భయంకరమైన రహస్యం. నీ కన్న తండ్రి రాజ్ కుమార్ ఆ రోజు రాత్రి చనిపోలేదు అంజలి. అతను ఎక్కడికో పారిపోయాడు. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఆ గదిలోనే అన్నాడు విక్రమ్. అంజలి గుండె ఆగిపోయినంత పనయింది. 25 ఏళ్లుగా మూసి ఉన్న ఆ గదిలో తన కన్న తండ్రి ఉన్నాడా? ఎలా? అసలు ఏం జరుగుతోంది? విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి జేబులో నుంచి ఒక పాత ఇనుప తాళం చెవి తీశాడు. ఆ తాళం తీయడానికి ప్రయత్నించాడు. అది గట్టిగా పట్టేసుకొని ఉంది. చాలా కష్టపడి తాళం తెరిచాడు.
తలుపులు నెమ్మదిగా భయంకరమైన శబ్దంతో తెరుచుకున్నాయి. లోపల నుండి కుళ్ళిపోయిన వాసన గట్టిగా బయటకు వచ్చింది. అంజలి ముక్కు మూసుకుంది. విక్రమ్ టార్చ్ లైట్ని లోపలికి ఫోకస్ చేశాడు. ఆ వెలుతురులో గది మధ్యలో ఉన్న ఒక దృశ్యం చూసి అంజలి పెద్దగా కేక వేసింది. ఆ అంటూ భయంతో వెనక్కి పడిపోబోయింది. విక్రమ్ ఆమెను పట్టుకున్నాడు. ఆ గదిలో ఒక కుర్చీకి కట్టేసి ఉన్నది ఒక అస్థిపంజరం కాదు, ఒక మనిషి. చిరిగిన బట్టలు, పెరిగిన గడ్డం, కళ్ళు లోతుకుపోయి మృత్యువుకు దగ్గరగా ఉన్న ఒక ముసలి ప్రాణం. అంజలి భయంతో వణికిపోతూ విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఎవరు ఇతను? విక్రమ్, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి, నాకు చాలా భయంగా ఉంది అని ఏడ్చేసింది. విక్రమ్ ఆమె వైపు ఒక క్రూరమైన చూపు చూశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ పాత రాక్షసుడు కనిపిస్తున్నాడు. భయపడకు అంజలి, ఇతను మరెవరో కాదు, నీ కన్న తండ్రి జమీందార్ రాజ్ కుమార్. లోకానికి ఇతను చనిపోయాడని తెలుసు, కానీ 25 ఏళ్లుగా ఈ నరకంలో బతికే ఉన్నాడు. నా తండ్రిని చంపినందుకు నేను ఇతనికి ఇచ్చిన శిక్ష ఇది అని గర్జించాడు. అంజలికి భూమి బద్దలైనట్లు అనిపించింది. తన కన్న తండ్రి బతికే ఉన్నాడా? అది ఇలాంటి స్థితిలోనా? ఆమె నెమ్మదిగా ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళింది. ఆమె అడుగుల శబ్దానికి ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మసక వెలుతురులో అంజలిని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక వింత మెరుపు మెరిసింది. అంజలి, నా బిడ్డవా అని నీరసంగా గొణిగాడు. ఆ పిలుపు వినగానే అంజలి మనసు కరిగిపోయింది. ఆయన చేసిన తప్పు ఏదైనా కావచ్చు, కానీ ఒక కూతురిగా తండ్రిని ఆ స్థితిలో చూడలేకపోయింది. ఆమె విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్ ప్లీజ్, ఆయన్ని వదిలేయండి. 25 ఏళ్లు శిక్ష అనుభవించారు కదా, ఇక చాలు, ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని బతిమలాడింది. విక్రమ్ ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వులో 1000 తేళ్లు కుట్టినంత విషం ఉంది. వదిలేయాలా? నా తండ్రిని నిలువునా తగలబెట్టిన ఈ పాపిని వదిలేయాలా? అసాధ్యం అంజలి. నువ్వు నా భార్యవి. నా పగలో నువ్వు కూడా భాగస్వామివి అవ్వాలి. అందుకే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు అని ఊరంతా చెప్పుకోవాలనే ఇలా చేశాను. కానీ అసలు ప్లాన్ వేరు. నీ కళ్ళ ముందే ఇతన్ని చంపాలి. అప్పుడే నా తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుంది. విక్రమ్ ఒక కత్తి తీసి రాజ్ కుమార్ వైపు అడుగులు వేశాడు. అంజలి అడ్డుగా నిలబడింది. వద్దు విక్రమ్, నన్ను చంపి ఆ తర్వాత నాన్నను తాకండి అని అరిచింది. విక్రమ్ ఆగిపోయాడు. అతని కళ్ళల్లోకి చూస్తుంటే అంజలికి మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. ఆమె ఎంత వద్దు అనిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతుంది. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు నెట్టేశాడు. ఆమెను గోడకు అదిమి పట్టుకున్నాడు. నన్ను అడ్డుకోకు అంజలి. నీ శరీరం నాకు లొంగిపోవచ్చు, కానీ నీ మనసు నా పగను అడ్డుకోకూడదు. ఆమె ఎంత ప్రయత్నించినా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇంతలో నా కౌగిలిలో నువ్వు కరిగిపోవచ్చు, కానీ నా లక్ష్యాన్ని మరిచిపోను అని ఆమె పెదవులను బలవంతంగా నొక్కాడు. అతని స్పర్శలో మళ్ళీ ఆ రాక్షసత్వం, ఆ రొమాన్స్ కలిసి ఉన్నాయి. అంజలి కళ్ళు మూసుకుంది. ఆమె శరీరం అతనికి మళ్ళీ లొంగిపోతోంది. అతని వేడి శ్వాస ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతలో బయట పెద్దగా పిడుగుపడింది. ఆ శబ్దానికి అంజలి తేరుకుంది. విక్రమ్, ఒక్క నిమిషం విను. నాన్న చెప్పేది కూడా విందాం. ఆ రోజు ఏం జరిగిందో ఆయన నోటితోనే విందాం అని వేడుకుంది. విక్రమ్ కాసేపు ఆలోచించి కత్తిని కిందకు దింపాడు. రాజ్ కుమార్ దగ్గరకు వెళ్ళి ఆయన నోటి కట్టు విప్పాడు. రాజ్ కుమార్ దగ్గుతూ నీరసంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. విక్రమ్, నువ్వు అనుకుంటున్నది నిజం కాదు బాబు. నీ తండ్రి దేవేంద్ర నా ప్రాణ స్నేహితుడు. ఆ రోజు రాత్రి ఈ ఇంటికి నిప్పు పెట్టింది నేను కాదు, నీ తండ్రి. అవును, నీ తండ్రి ఒక పెద్ద స్మగ్లర్ గ్రూప్లో చిక్కుకున్నాడు. వాళ్ళు నన్ను చంపాలని చూస్తే నీ తండ్రి అడ్డుపడ్డాడు. వాళ్ళే ఈ ఇంటికి నిప్పు పెట్టారు. నీ తండ్రి నన్ను కాపాడి తను ఆ మంటల్లో చిక్కుకుపోయాడు. నేను నిన్ను కాపాడాలని చూశాను, కానీ ఆ గందరగోళంలో నువ్వు ఎటు వెళ్ళావో తెలియలేదు. ఈ 25 ఏళ్లు నేను ఇక్కడ బందీగా ఉన్నాను అంటే అది నీ వల్ల కాదు, ఆ స్మగ్లర్ల వల్ల. వాళ్ళు నిన్ను తప్పుదోవ పట్టించారు విక్రమ్. ఈ నిజం వినగానే విక్రమ్ చేతిలోని కత్తి కింద పడిపోయింది. అతని కళ్ళు చెమర్చాయి. లేదు, ఇది అబద్ధం.
నన్ను పెంచిన నా బాబాయ్ చెప్పారు. నువ్వే మా నాన్నను చంపావని అని అరిచాడు. నీ బాబాయే ఆ స్మగ్లర్ల ముఠా మేస్త్రి విక్రమ్ అని రాజ్ కుమార్ కన్నీరు కార్చారు. విక్రమ్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. తను ఇంతకాలం ఒక అబద్ధాన్ని నమ్మి తన ప్రాణం కాపాడిన వ్యక్తి కూతురుని హింసించాడా? అంజలిని బలవంతంగా పెళ్లి చేసుకుని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు. ఆమెను ఒక వస్తువులా వాడుకున్నాడు. ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా చేశాడు. ఆమెపై చేరి తన పగను తీర్చుకున్నాడు. కానీ అదంతా ఒక తప్పు అని తెలిసేసరికి అతని గుండె పగిలిపోయింది. అంజలి విక్రమ్ దగ్గరకు వెళ్ళి అతన్ని హత్తుకుంది. విక్రమ్ పర్వాలేదు, ఇంకా సమయం మించిపోలేదు, మనం నాన్నను కాపాడుకుందాం అని ఓదార్చింది. విక్రమ్ అంజలిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈసారి అతని స్పర్శలో రాక్షసత్వం లేదు, కేవలం పశ్చాత్తాపం ఉంది. కానీ అదే సమయంలో ఆమె ఎంత వద్దు అనిందో అతని చెయ్యి పడగానే అతనికి దాసోహం అవుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఆకర్షణ మళ్ళీ మొదలైంది. ఆ చీకటి గదిలో, ఆ సగం కాలిపోయిన ఇంట్లో మరణానికి మరియు జీవితానికి మధ్య ఒక వింతైన రొమాన్స్ చిగురించింది. ఇంతలో బయట కారు అరుపులు వినిపించాయి. పదుల సంఖ్యలో మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. విక్రమ్ బాబాయ్ తన గ్యాంగ్తో వచ్చాడు. విక్రమ్, ఆ ముసలాడిని చంపేశావా లేక ఆ పిల్ల మోజులో పడి అసలు విషయం మర్చిపోయావా అని బయట నుండి అరిచాడు. విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఇప్పుడు అతనిలోని అసలైన రాక్షసుడు నిద్రలేచాడు. కానీ ఈసారి అది పగ కోసం కాదు, తన భార్యను మామగారిని కాపాడుకోవడం కోసం. అంజలి, నాన్నను తీసుకొని వెనక తలుపు నుండి వెళ్ళు, నేను వీళ్ళను చూసుకుంటాను అని విక్రమ్ గంభీరంగా అన్నాడు. లేదు విక్రమ్, నేను నిన్ను వదిలి వెళ్ళను అని అంజలి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ ఆమెను తన వైపు లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అది ఒక వీడ్కోలు ముద్దులా ఉంది. వెళ్ళు అంజలి, నా మీద నమ్మకం ఉంటే వెళ్ళు, నిన్ను మళ్ళీ కలుస్తాను అని ఆమెను పంపించేశాడు. అంజలి ఏడుస్తూ తండ్రిని తీసుకొని వెనక దారిలో అడవిలోకి పారిపోయింది. వెనకాల తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయి. విక్రమ్ ఒక్కడే ఆ ముఠాతో పోరాడుతున్నాడు. అంజలి అడవిలో ఎంత దూరం పరిగెత్తిందో తెలియదు. వర్షం కురుస్తోంది. వెనక నుండి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఆమె భయంతో ఆగిపోయింది. చూస్తే విక్రమ్ బాబాయ్ చేతిలో గన్తో నిలబడి ఉన్నాడు. నీ మొగుడు చచ్చిపోయాడు పిల్లా, ఇప్పుడు నీ వంతు అని నవ్వుతూ గన్ ఎక్కుపెట్టాడు. సరిగ్గా అప్పుడే చీకట్లో నుండి ఒక నీడ వచ్చి బాబాయ్ మీద పడింది. అది విక్రమ్. అతని ఒళ్ళంతా రక్తం, గాయాలతో ఉన్నా సరే అతని కళ్ళలో ఆ రాక్షసత్వం తగ్గలేదు. నా భార్య జోలికి వస్తే నరకం చూపిస్తాను అని ఘోరమైన పోరాటం జరిగింది. చివరికి విక్రమ్ తన బాబాయిని అంతం చేశాడు. కానీ విక్రమ్ కూడా తీవ్రంగా గాయపడి కింద పడిపోయాడు. అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని తలని తన ఒడిలో పెట్టుకుంది. విక్రమ్, కళ్ళు తెరువు ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు అని ఏడుస్తుంది. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆమె ముఖాన్ని చూస్తూ నవ్వాడు. అంజలి, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు అని అందరూ అంటారు. కానీ ఇప్పుడు నేను నీకు దాసోహం అయిపోయాను, నన్ను క్షమించు అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మళ్ళీ అదే స్పర్శ అతని చెయ్యి పడగానే ఆమెకు దాసోహం అవుతుంది. ఆమె కన్నీళ్లు అతని గాయాల మీద పడుతున్నాయి. వాన మరింత తీవ్రమైంది. అంజలి గుండెల్లో భయం సుడులు తిరుగుతోంది. నాన్న, నాన్న, దయచేసి ఇటు రండి అని గట్టిగా అరిచింది. చీకట్లో చెట్ల చాటున దాక్కున్న రాజ్ కుమార్ నెమ్మదిగా వణుకుతూ వారి దగ్గరికి వచ్చాడు. విక్రమ్ పరిస్థితి చూసి ఆయన కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. తన ప్రాణ స్నేహితుడి కొడుకు, తన అల్లుడు కళ్ళ ముందే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అమ్మాయి, ధైర్యం తెచ్చుకో, వీడికేం కాదు అంటూ రాజకుమార్ తనకున్న కొద్దిపాటి శక్తిని కూడదీసుకొని విక్రమ్ని పైకి లేపడానికి సహాయం చేశాడు. అంజలి విక్రమ్ను ఒక భుజం మీద వేసుకుని తండ్రి సహాయంతో అడవి దాటి రోడ్డు వైపు నడవడం మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు ఆ తుపాకీ శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పుడే ఒక పోలీస్ జీపు అటువైపు వచ్చింది. రక్తపు మడుగుల్లో ఉన్న విక్రమ్ను చూడగానే పోలీసులు జీపు ఆపి వెంటనే వారిని దగ్గరలోని సిటీ హాస్పిటల్కి తరలించారు.
ఆపరేషన్ థియేటర్ బయట అంజలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తోంది. రక్తం అంటిన బట్టలతో పిచ్చిదానిలా ఉన్న ఆమెను చూసి జాలిపడని వారు లేరు. పక్కనే ఉన్న రాజ్కుమార్కి డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి ఆయనను విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఆయన కూతురిని వదిలి వెళ్ళలేదు. గంటల తరబడి సాగిన ఆపరేషన్ తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. చాలా రక్తం పోయింది. బుల్లెట్లు గాయాలు తీవ్రంగానే ఉన్నాయి, కానీ అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఆయనకున్న బ్రతకాలనే ఇచ్చే శక్తే ఆయన్ని కాపాడింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అంజలి ప్రాణం లేచి వచ్చింది. తండ్రిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. 2 రోజుల తర్వాత విక్రమ్కు స్పృహ వచ్చింది. కళ్ళు తెరవగానే పక్కనే తల వాల్చి నిద్రపోతున్న అంజలి కనిపించింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. విక్రమ్ తన వణుకుతున్న చేతితో ఆమె తల నిమిరాడు. ఆ స్పర్శకు ఆమె ఉలిక్కిపడి లేచింది. విక్రమ్ అంటూ కన్నీళ్లతో అతని ఛాతీమీద వాలిపోయింది. నేను బతికే ఉన్నాను అంజలి. నీ ప్రేమే నన్ను చావనివ్వలేదు అన్నాడు నీరసంగా నవ్వుతూ. అప్పుడే లోపలికి వచ్చిన రాజ్కుమార్ని చూసి విక్రమ్ కళ్ళు వాల్చుకున్నాడు. నన్ను క్షమించండి మామయ్య. నా కళ్ళకు పగ అనే పొర కమ్మి నా ప్రాణదాతని చిత్రహింసలు పెట్టాను. మీ కూతురిని బాధ పెట్టాను. రాజ్కుమార్ దగ్గరకు వచ్చి విక్రమ్ తల నిమిరాడు. గతం మర్చిపో బాబు. నువ్వు ఆ రాక్షసుల చేతిలో పెరిగావు. వాళ్ళు నీ బుర్రలో విషం నింపారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా. నా బిడ్డకు మంచి భర్తగా ఉంటే అదే నాకు 10,000 అంటూ కన్నీరు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత అదొక అందమైన ఉదయం. విక్రమ్, అంజలిల జీవితాల్లో ఆ పాత చీకట్లు పూర్తిగా తొలగిపోయాయి. విక్రమ్ బాబాయ్ ముఠ అంతా పోలీసుల చేతికి చిక్కింది. రాజ్కుమార్ తన పాత జమీందారు హోదాను, ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. బాల్కనీలో నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తున్న అంజలి నడుము చుట్టూ వెనక నుండి 2 దృఢమైన చేతులు బంధించాయి. అతని వేడి శ్వాస ఆమె మెడను తాకగానే ఆమెకు అర్థమైంది అది తన విక్రమ్ అని. ఏంటి, నా గురించి ఆలోచిస్తున్నావా? విక్రమ్ ఆమె చెవిలో గుసగుసలాడాడు. మీ గురించి ఆలోచించడానికి నాకేం పనిలేదు అంటూ అంజలి చిలిపిగా బుకాయించింది. విక్రమ్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు పగ లేదు, క్రూరత్వం లేదు. కేవలం అమితమైన ప్రేమ, ఆరాధన మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఆకర్షణ, ఆ తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అవునా? అయితే ఆ రోజు అడవిలో నన్ను వదిలి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. విక్రమ్ ఆమె గడ్డాన్ని పైకెత్తి, ఒకప్పుడు నిన్ను భయపెట్టి గెలవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ ప్రేమకు శాశ్వతంగా ఓడిపోయాను. నాలోని ఆ రాక్షసుడిని చంపేసి నన్ను ఒక మనిషిలా మార్చిన దేవతవు నువ్వు అని ఆమె పెదవులపై మృదువుగా ముద్దు పెట్టాడు. అంజలి అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఒకప్పటి ఆమె భయం ఇప్పుడు అనంతమైన ప్రేమగా మారింది. ఎంత వద్దని మనసు అనుకున్నా అతని చెయ్యిలు పడగానే ఆమె శరీరం, మనసు అతనికి పూర్తిగా దాసోహం అయిపోయాయి. కానీ ఈసారి ఆ దాసోహం ఒక భయం కాదు, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ఒక అందమైన సమర్పణ. ఒక రాక్షసుడితో మొదలైన ఆమె ప్రయాణం ఒక అద్భుతమైన ప్రేమ కథగా శాశ్వతంగా నిలిచిపోయింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.